ఈరోజు ఫస్ట్ సెషన్లో దేవుని మనసు గెలుచుకునేది ఎలా, దావీదు జీవితంలో నుంచి ఓ ప్రత్యేకమైన పాఠం విన్నాం. సెకండ్ సెషన్లో ఎందుకీ నష్టం, ఎందుకీ కష్టం, సిక్లగు అనే ప్రాంతంలో దావీదు కోల్పోయాడు. ఆస్తిని కోల్పోయాడు, భార్యలను కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు. సమస్తము కోల్పోయిన వాడిగా సిక్లగులో దావీదు కనబడతాడు. ఎందుకు కోల్పోయాడు, ఎందుకు ఆ నష్టం జరిగింది, సెకండ్ సెషన్లో మనం విన్నాం. ఈరోజు మనం వినబోయే ఈ థర్డ్ సెషన్లో మనం వినబోయే వర్తమానం, పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని పొందుకో. ఆమేన్. అసలు క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు పోగొట్టుకుంటాడు, పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకునేది ఎలా? ఒక వ్యక్తి ఏదైనా పోగొట్టుకోవటానికి కారణం, అది ఆరోగ్యమే కావచ్చు, భక్తి జీవితమే కావచ్చు, ఆస్తే కావచ్చు, ఐశ్వర్యమే కావచ్చు, మేబీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఒక ఆత్మీయుడు తన ఆధ్యాత్మిక జీవితంలో పోగొట్టుకోవటానికి రెండు కారణాలు. యోబు ఆరోగ్యం కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు. దానికి కారణం దేవుని పరీక్ష ఎదుర్కొన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మనలను పరీక్షిస్తాడు. ఆరోగ్యం దూరం చేసి, ఆస్తి దూరం చేసి, సుఖవంతమైన నెమ్మదైన జీవితాన్ని కొన్నిసార్లు దేవుడు తన చిత్తానుసారంగా దూరం చేసినప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతావో నిన్ను పరీక్షించడానికి కొన్ని సందర్భాల్లో శ్రమల కొలిమిలో దేవుడు పుటం వేస్తాడు. అయితే ప్రతి సందర్భం దేవుని పరీక్ష అని అనటానికి వీల్లేదు. దావీదు ఇక్కడ కోల్పోవటానికి కారణం ఏంటంటే, దావీదు కొన్ని బుద్ధిహీనపు అడుగులు వేశాడు. దేవుని చిత్తానుసారం కానీ కొన్ని తప్పటడుగులు వేయటాన్ని బట్టి బహుదారుణంగా అత్యంత దయనీయమైన స్థితిలో దావీదు చిక్కుకున్నాడు. అది సెకండ్ సెషన్లో చెప్పాను. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక్కసారి మనసు పెట్టి ఈ మాట ఆలోచించండి. ఈరోజు మందిరానికి వచ్చిన నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న దానిగా ఉన్నావా, పొందుకున్న దానిగా ఉన్నావా? నీ ఆత్మీయత పోగొట్టుకోలా, నీ ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోలా, దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదాన్ని కాపాడుకుంటూ ఉన్నావు అన్నట్లుగా నీ మనసాక్షి చెప్తుందా? సిక్లగులో దావీదు సమస్తము కోల్పోయి రిక్తుడిగా కనపడినట్లు, అయ్యా ఒకప్పుడు నా ఆత్మీయత లేదయ్యా, ఒకప్పుడు నా ఆరోగ్యం లేదయ్యా, ఒకప్పుడు నా నెమ్మది ఈరోజు నా కుటుంబంలో లేదయ్యా, ఏదో పేరుకు బ్రతుకున్నాననే కానీ దృష్టిలో జనాలు చూసినప్పుడు నవ్వుతూ ఉన్నాను, నవ్వుతో పలకరిస్తున్నాను. ఆ నవ్వు కూడా బలవంతంగా తెచ్చుకుంటున్నానయ్యా. పెదాల మీద నవ్వు ఉంది కానీ గుండెల్లో గుండె కోతయ్యా, గుండెల్లో దుఃఖం కాదు, దుఃఖ సముద్రం గూడుగట్టుకుందయ్యా అన్నట్లుగా. ఒకవేళ పోగొట్టుకున్న స్థితిలో ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చావా? ఒక శుభవార్త. నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు పోగొట్టుకున్నా, దేవుని పరీక్ష వల్ల నువ్వు పోగొట్టుకున్నా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో వేయటానికి దేవుడు సమర్థుడు. ఒక మార్గం మొయ్యబడితే అంతకంటే శ్రేష్టమైన మార్గాలు దేవుడు నీకు తెరవగలిగిన వాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెరికో పట్టణస్థులో ఇజ్రాయేలు ప్రవేశించకూడదని తలుపులు మూశారు. విచిత్రం ఏంటో తెలుసా? యెరికో పట్టణస్థులు తలుపులు మూస్తే దేవుడు ప్రాకారాలు తెరిచాడు. అంటే నీ జీవితంలో ఒక చిన్న అవకాశాన్ని పోగొట్టుకుంటే, పోగొట్టుకున్నానులే, ఇక నేను పొందుకోనిలే, తిరిగి సంపాదించుకోవటం దుర్లభం కల్లా అని అనుకోకు. నీవు ఆరాధించే నీ దేవుడు ఏం కోల్పోయి వచ్చినా, ఏం పోగొట్టుకొని వచ్చినా విశ్వసించు. నేను చెప్పినట్లుగా నువ్వు బ్రతకగలిగితే పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయునుగాక. దావీదు కోల్పోయిన దానికంటే శ్రేష్టమైనది ఎలా పొందుకున్నాడు? మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? సిక్లగులో 600 మంది ప్రాణ స్నేహితులు,
వాళ్ళు ఎవరయ్యంటే దావీదుతో అన్నారు, దావీదు నీ ప్రాణానికి, మీకు అర్థమైంది కదా, అదే చెప్పాలి. ప్రాణ స్నేహితులు అన్నా కదా, ఏమన్నారు దావీదుతో? నీ ప్రాణానికి నా ప్రాణం, మా ప్రాణ స్నేహితులు అనేటువంటి వారు దావీదుతో పాటు వాళ్ళు కూడా నష్టపోయారు. దావీదు ఏడ్చాడు, 600 మంది ఏడ్చారు. ఇప్పుడు 600 మంది ఏమనుకున్నారు తెలుసా? మనకెందుకు ఈ కష్టం వచ్చింది, మనకెందుకు ఈ నష్టం వచ్చింది, దావీదు అనేవాడితో ఉండటాన్ని బట్టే కదా. సో కాబట్టి అసలు దావీదు అనేవాడు భూమి మీద లేకుండా చేస్తే పోలా అని 600 మంది దావీదును రౌండప్ వేశారు. రౌండప్ వేసి ఒక్కొక్కళ్ళు చేతితో రాళ్ళు పట్టుకొని ఆ రాళ్ళు రువ్వి దావీదును చంపాలని సిద్ధపడ్డారు. దావీదు ఏ స్థితిలో ఉన్నాడో ఇంకొకసారి చెప్తాను. అప్పటికే సౌలు చేత తరమబడుతున్నాడు. వీరి వలె దావీదు తన భార్యలను, పిల్లలను, ఆస్తిని పోగొట్టుకున్నాడు. మూడవది, ఎవరు ప్రాణ స్నేహితులని నీ ప్రాణానికి నా ప్రాణం అన్నారో ఆ ప్రాణ స్నేహితులే ప్రాణం తీసే శత్రువులుగా మారిపోయారు. ఇలాంటి దయనీయ స్థితిలో దావీదు కూలిపోకుండా, దావీదు కృంగిపోకుండా అక్కడ చక్కటి మాట రాసింది. అయితే దావీదు దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. ఆపుదాం అక్కడ. చివరి మాట నాతో కలిసి చెప్పండి. తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండి అని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఒకసారి చూడండి. 600 మంది దావీదు చుట్టూతా ఏం చేశారని చెప్పాను? దావీదు చుట్టూతా రౌండప్ వేశారు. ఇక రాళ్ళు పట్టుకొని రువ్వి చంపేద్దాం అనుకున్నారు. దావీదు అనుకోవాలి, నాన్న నేనే చచ్చిపోదాం అనుకున్నా, సరే నేను చచ్చిపోతే అది బలవన మరణం, ఆత్మహత్యగా అయిపోద్ది కదా, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే నేను పరలోకానికి వెళ్ళను అంటారు కదా, కాబట్టి ఆ పుణ్యం ఏదో మీరు కట్టుకొని నన్ను చంపేయండి అయ్యా, బ్రతకాలని ఆశ లేదు, నన్ను చంపేయండి అయ్యా అని మరణానికి అప్పగించుకోవాలా, చావును కోరుకోవాలా. అలాంటి సంక్లిష్టమైన పరిస్థితులలో కూడా దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు. బిడ్లరా, నీ జీవితంలో నీ చుట్టూతో కూడా ఇంకెందుకు బ్రతుకున్నావు? చచ్చిపో. ఎవరి కోసం బ్రతుకున్నావు? చచ్చిపో. జీవితాంతం కష్టపడినా ఈ అప్పులు తీర్చలేవయ్యా. ఇంకేముందని మిగిలే, ఇంకేముందని బ్రతికావు? ఏముందని బ్రతికావు? నీ భార్య బజారుది అయిపోయింది, నీ పిల్లలు బజారు పిల్లలు అయిపోయారు, నీకు సమాజంలో ఏ పరువు మర్యాదలు ఉన్నాయి? ఈ బ్రతుకు అవసరమా? ఇలాంటి జీవితం అవసరమా? నా మాటను, చచ్చిపో. ఎందుకు ఈ బ్రతుకుతావు అని నీ చుట్టూతో ఉన్న కొన్ని సమస్యలు నిన్ను భయం వైపు నడిపిస్తాయి, నిన్ను మరణం వైపు నడిపిస్తాయి, ఆందోళన వైపు నడిపిస్తాయి. ఏ మిగిలిందని నేను బ్రతకాలయ్యా? ఎవరి కోసం నేను బ్రతకాలయ్యా? ఆల్రెడీ పిల్లలను కోల్పోయా, ఆస్తిని కోల్పోయా, దేశంలోకి వెళ్దామా రాజు నన్ను తరుముతున్నాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోయా, ఇక ఇలాంటి బ్రతుకు నేను బ్రతికే కంటే నేను చచ్చిపోతే మంచిది కదా. ఇలాంటి ఆలోచన దావీదు తన మనస్సులోకి రానివ్వలేదు. అలాంటి సంక్లిష్ట పరిస్థితులలో కూడా దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అయిలారా, నా వైపు చూడండి. సైతానుగాడు కూడా పదే నీ దగ్గరకు వచ్చి, చావు, ఎందుకు ఇంకా బ్రతుకున్నావు? ఎవరి కోసం బ్రతుకున్నావు? నువ్వు ఫెయిల్యూర్, జాబ్లో ఫెయిల్ అయిపోయావు, ఉద్యోగంలో ఫెయిల్ అయిపోయావు, ఆఫీసులో ఫెయిల్ అయిపోయావు, ఫ్యామిలీలో ఫెయిల్ అయిపోయావు, ఎక్కడ చూసినా ఫెయిల్యూరే కదా. ఎందుకు నువ్వు బ్రతుకున్నావు? ఏదో చిన్న విషపు చొక్క తీసుకొని చచ్చిపోవచ్చు కదా, ఊరేసుకొని చచ్చిపోవచ్చు కదా, లేకపోతే ఎక్కడికో ఓ చోటకి, తెలియని చోటకి వెళ్ళి తలదాచుకోవచ్చు కదా అని నీ చుట్టూతో ఉన్న సమస్యలు చావు 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 అని మరణం వైపు నిన్ను రేపటం ప్రారంభిస్తాయి. అలాంటి సంక్లిష్ట పరిస్థితులలో కూడా దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా నీ బ్రతుకులో కూడా
దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకుందువుగాక. ఏమని? నేనేం కోల్పోయానో, కోల్పోయిన దాన్ని మరలా నా దేవుడు నాకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని నా దేవుడు నాకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. యోబు కోల్పోలేదా? యోబు కోల్పోలేదా? కోల్పోయిన యోబును కోల్పోయిన స్థితిలోనే దేవుడు ఉంచాడా? లేదు కదా. తాను ఏం కోల్పోయాడో, ఎంత కోల్పోయాడో, కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు దేవుడిచ్చాడే. నా జీవితంలో కూడా ఒక రోజు వస్తుంది, ఎంత కోల్పోయానో, ఏం కోల్పోయానో, కోల్పోయిన దానికి ప్రతిగా తప్పకుండా రెండంతలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని ప్రతి క్షణం దేవునిని బట్టి నువ్వు ధైర్యపడుదువుగాక. అగైన్ అమ్మ కూర్చోబెట్టి అన్నా వైపు చూడండి, అన్నా వైపు చూడండి, నా వైపు చూడండి. హల్లెలూయా. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? నీ తెలివితేటలను బట్టి కాదు. మాకేం ఎంతమంది బంధువులు ఉన్నారు, ఎంతమంది చుట్టాలు ఉన్నారు. మా మేనమావ ఉన్నాడు, ఏలు ఇడిసిన మేనమావ ఉన్నాడు, ఏలు పట్టుకున్న మేనమావ ఉన్నాడు. మా కులస్తులు ఎంతమంది ఉన్నారు. నా తెలివితేటలు ఎంత ఉన్నాయి. నీ తెలివితేటలను బట్టిన ధైర్యం కాదు, నీ చదువును బట్టిన ధైర్యం కాదు, నీ ఉద్యోగ వ్యాపారాలను బట్టిన ధైర్యం కాదు. దేవుడైన యెహోవాని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుందువుగాక. అలా మనం ధైర్యంగా బ్రతికితే ఏం జరిగిద్దో హెబ్రీలకు రాసిన పత్రిక అమోఘమైన మాట. ఒకసారి మీరు తెరిస్తేనే ఆ వాక్యం, బైబిల్ తెరిచి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు వారు 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. పెద్దగా చెప్పాలి మాట, నా వైపు చూడండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. కొంచెం నా వైపు చూసి పెద్దగా చెప్పాలి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఏం విడిచిపెట్టద్దు? చెప్పాలి. ఎవరిని బట్టినగా ధైర్యం? నా దేవుడు నాకున్నాడు, నాకు మంచి రోజులు ఇవ్వకపోతాడా? నేను నవ్వే దినాలు ఇవ్వకపోతాడా? ఆనంద డోలికల్లో తేలియాడే రోజులు నాకు ఇవ్వకపోతాడా? మునుపటి కంటే శ్రేష్టమైన బ్రతుకు దేవుడు నాకు ఇవ్వకపోతాడా అని ప్రతి క్షణం దేవునిని బట్టిన ధైర్యాన్ని మనం విడిచిపెట్టకుండా ఉందుముగాక. అందుకని అంటాడు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. నువ్వు ధైర్యంగా బ్రతికితే నీ ధైర్యానికి ప్రతిగా గొప్ప బహుమానం నీ ఒడిలో తప్పకుండా దేవుడు వేస్తాడు. మరి నువ్వు పిరికోడు అయిపోతే బహుమానాన్ని కోల్పోతావు. నువ్వు పిరికి దానివైతే, ప్రతిదానికి భయపడితే ఎందుకు ఈ బ్రతుకు బ్రతకటం? చచ్చిపోతే పోదా? ఎంతమంది చచ్చిపోవట్లా, నేనెందుకు బ్రతకాలా అని నీ కలిగిన సమస్యను బట్టి నువ్వు పిరికి దానివై ప్రతి క్షణం కృంగిపోతూ ఉంటే అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? నీకు దక్కాల్సిన బహుమానాన్ని నువ్వు పొందుకోలేవు. నా దేవుడు ఈరోజు చెప్తున్నాడు, యేసు నామం పేరిట నీకు గొప్ప బహుమానం దేవుడిచ్చునుగాక, గొప్ప బహుమానం దేవుడిచ్చునుగాక. ఆ గొప్ప బహుమానం దేవుని యొద్ద నుండి నువ్వు పొందుకోవాలంటే చెప్పండి, ఎలా బ్రతకాలి? ఇట్లా అనండి తమ్ముడా, అనండి గట్టిగా. ఎట్లా? అప్పులు, అనారోగ్యం, కష్టపడి చదివితే ఉద్యోగం రాలా, వ్యాపారం అంతగా సాగట్లా, ఆర్థికంగా చితికిపోయావు, వచ్చిన డబ్బులన్నీ ఈఎంఐకే పోతున్నాయి. ధైర్యం అనేది భయం అన్నట్టు చెప్తున్నారు మీరు. నీ ధైర్యానికి ప్రతిగా గొప్ప బహుమానం ఇస్తాడు. మా లైవ్ చూసే కుటుంబం మంచి భక్తి కలిగిన బిడ్డలు, వాళ్ళు ముగ్గురు సిస్టర్స్, బహుగా దేవుడు ఆశీర్వదించాడు. ఒక అమ్మాయి ఎస్బీఐలో మేనేజర్, సీనియర్ మేనేజర్గా గొప్ప ఉద్యోగం చేస్తుంది. తతిమా ఇద్దరు చెల్లెళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఒక అమ్మాయి హైదరాబాద్లో, ఇంకొక అమ్మాయి బెంగళూరులో, బహుగా దీవించబడిన బిడ్డలు. ఒకరోజు ఆ ఇంటికి వెళ్ళాం. ఆ బిడ్డలు ఎంతో సంతోషంగా, అన్నయ్య దేవుడు మమ్మల్ని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తాడు అన్నయ్య, ఒకప్పుడు రెక్కాడినా డొక్కాడని పేద పరిస్థితి అన్నయ్య, మాకు మొద్దన్నం ఎవరు పెడతారా అని ఎదురు చూసిన దినాలన్నయ్య,
దేవుడు ఆశ్చర్యకరుడు అనే మాట బైబిల్లో చదివేమే కానీ మా జీవితంలో జరిగిందన్న. ఇది జరుగునా అని అనుకొనని భేకర కార్యాలు దేవుడు జరిగిస్తాడు అని బైబిల్లో చదివేమే కానీ ఆ కార్యం మా జీవితంలో జరిగిందన్నయ్య. పరిశోధింపజాలని మహాకార్యాలు చేస్తాడు అని బైబిల్లో రాసింది కదా, ఆ కార్యం మా జీవితంలో జరిగిందన్నయ్య. దేవుడు ఈరోజు మమ్మల్ని నిలవబెట్టిన ఈ స్థితిని చూసి ఇది కళ నిజమా, నిజ జీవితంలో జరుగుతుందా, మా కళలో జరుగుతుందా అని ఒక ఆశ్చర్యం, ఒక వింత, నిజంగా మా బ్రతికే ఒక ఆశ్చర్యం అయిపోయిందన్న అని చెప్తూ ఉంటే ఈలోపు చిన్నమ్మాయి వచ్చి అంటది, ఒకవైపు గుండెల నిండా సంతోషం ఉంది కానీ అన్నయ్య గుండెల్లో ఒకంత బాధ. మా అమ్మే గనక కొంతకాలం ఓర్చుకొని ఉంటే ఈ ఆశీర్వాదాన్ని కనులారా చూసేది కదా. మా నాన్న ప్రభువు నమ్ముకోకుండానే చనిపోయాడు. ప్రభువు నమ్ముకోకుండా చనిపోయిన కష్ట స్థితిలో మా అమ్మ ప్రభు దగ్గరికి వచ్చింది. మా అమ్మకు 3 ఆడపిల్లలు అన్నయ్య. ఈ 3 పెంచే విషయంలో మా తల్లి పడిన కష్టం, అనుభవించిన ఇబ్బంది ఇంత అంత కాదన్నయ్య. కుటుంబాన్ని కొంతకాలం సాకి ఒకానొక సందర్భంలో నా తల్లి జీవితం మీద విరక్తి చెంది, ఆ ఒంటరితనాన్ని బట్టి, ఒంటరిగా ఉండటాన్ని బట్టి కొంతమంది లోకస్తులు కొంటెగా చూసి కొన్ని రకాలుగా మానసికంగా నలిగిపోయింది అన్నయ్య. అప్పుడు మా అమ్మ ఈ పిల్లలు నేను సాకలేనని మా మేనమావకు అప్పగించి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది అన్నయ్య. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది అన్నయ్య. మా మేనమామే పేద స్థితిలో ఉన్నాడు అన్నయ్య. ఆయనకి పిల్లలు, ఆ పిల్లలకు ముద్దన్నం పెట్టి మాకు ముద్దన్నం పోసి, వాళ్ళకి గంజి పోసి మాకు గంజి పోసి కష్టాల్లో పెరిగామన్నయ్య. అయితే మా అమ్మ పిరికితనంతో చనిపోయింది కానీ మేము ప్రభువును బట్టి ధైర్యంగా బ్రతికామన్నయ్య. ఈ దేవుడు నమ్మదగిన వాడు కదా, పెంట కుప్పల మీద నుండి పైకెత్తే దేవుడు కదా, శిథిలాలలో కూరుకుపోయిన బ్రతుకులను లేవనెత్తి శిఖరాల మీద కూర్చోబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు కదా. ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యాలు జరిగించే దేవుడు కదా, అనాథలను అందలమెక్కించగలిగిన శక్తివంతుడైన దేవుడు కదా. ఏ రోజుకైనా మా కన్నీళ్లు ప్రభు తుడుస్తాడు, ఏ రోజుకైనా మా తలలు దేవుడు పైకెత్తుతాడు అన్న ధైర్యంతో బ్రతికేమన్నా. ఆ చెల్లి చెప్తుంది, మా ధైర్యాన్ని దేవుడు వమ్ము చేయలేదన్నా, ధైర్యాన్ని గట్టిగా పట్టుకున్నాము గనుకే గొప్ప బహుమానాన్ని దేవుడు మాకు ఇచ్చాడన్న. ఆ చిన్నమ్మాయి అంటది, మా తల్లి ఇంకొంచెం కాలం ఓర్చుకుంటే మా ఆశీర్వాదాన్ని కళ్ళతో చూసేది కదా. నా దేవుడు నన్ను మర్చిపోలేదు, నా పిల్లల్ని మర్చిపోలేదు, ఆనందంగా మా తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళేదే కదా. నా ప్రభు బిడ్డలరా, ఆ బిడ్డలు చెప్తున్న మాట, అలాంటి పేద స్థితిలో కూడా మేము భయపడకుండా ధైర్యంగా దేవుని సన్నిధిలో బ్రతికాం. ఆ ధైర్యానికి దేవుడు గొప్ప బహుమానం ఇచ్చాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దా. నా వైపు చూడండి. చెల్లి, తమ్ముడు, నీ చుట్టూత ఎలాంటి స్థితిగతులు ఆవరించిన పిరికి దానిలాగా పారిపోకు, చచ్చిపోవాలన్న ఆలోచన రానివ్వకు. ఎందుకు ఈ బ్రతుకు, నా కర్మ, ఏం ఉద్ధరించానని అని నిన్ను కృంగ తీసుకుంటూ ఆలోచించుకో. ఏ నాటికైనా మంచి దినాలు తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కొంచెం గట్టిగా చెప్దాం. నా వ్యక్తిగతంగా రూతు చరిత్ర నాకు ఇన్స్పిరేషన్. రూతు ఎవరో తెలుసా? మోయాబు దేశంలో మెలెకు దేవత దగ్గర యాజకురాలు, అంటే ఒక మాటలో చెప్పాలంటే పాస్ట్రమ్మ గారు. దేశంలో ఉన్న ప్రజలంతా ఈ తల్లి దగ్గరకు వచ్చేవాళ్ళు. అంటే దేశంలో పాస్ట్రమ్మ గారు, దేశం అంతటికి ఆవిడ పాస్ట్రమ్మ గారు. అంటే పెద్ద పాస్ట్రమ్మ గారా, చిన్న పాస్ట్రమ్మ గారా? ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్పీకర్ అనండి. ఏ స్పీకరు? నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ స్పీకర్. ఆ తల్లికి అంత ఘనత. కానీ దేవుని వాక్యం దర్శించిన తర్వాత ఆ విగ్రహారాధన విడిచిపెట్టి నిజదేవుని దగ్గరికి వచ్చింది. నిజదేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడేమి రెడ్ కార్పెట్ ఇలా నిజదేవుని వైపు తిరిగిన కొంతకాలం తర్వాత పెనిమిటి చనిపోయాడు. జనమని ఉంటారు, ఎందుకమ్మా ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఏం చేశాడమ్మా? నీ పెనిమిటిని బ్రతికించలేకపోయాడు కదా, రోగాన్ని బాగు చేయలేకపోయాడు కదా, ఎందుకు ఆ దేవుడు వదిలిపెట్టు? ఋతం ఏముందో తెలుసా? చావైనా బ్రతుకైనా ఈ దేవునితోనే, ఆఖరి శ్వాస వరకు ఆ దేవుని కొరకే నేను బ్రతుకుతా. ఆయన శరీర సంబంధమైన మేలు కొరకు ఆయన దగ్గరికి రాలేదు కదా, ఆయన నిజదేవుడు గనుక
ఆయన ఒక్కడే ఏకైక దేవుడు కనుక, ఆయన నిజమైన దేవుడు కనుక ఆయన దగ్గరికి నేను రాగలిగా. నో నో. ఒకరోజు అత్తయ్య వచ్చింది, అమ్మా నేను బెత్లెహేంకి వెళ్తున్నాను, నువ్వు ఎక్కడే ఉండి ఒక పెళ్లి చేసుకోమా అని అన్నారు. రూత్ ఏమందో తెలుసా? అత్తయ్య ఇక్కడ ఉండమని నన్ను అనొద్దు. ఎందుకో తెలుసా? నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతా, మరణము తప్ప ఇంకొకటి ఏది మనల్ని ఎడబాపదు అని అంది. ఎందుకు అత్త వెంట వెళ్ళటానికి కోరుకుందో తెలుసా? మోయాబు దేశంలో ఉంటే భర్త దొరుకుతాడు, దేవుడు దొరకడం. విన్నారు ఈ మాట? మోయాబు దేశంలో ఉంటే భర్త దొరుకుతాడు, కుటుంబం దొరికిద్ది, పిల్లలు దొరుకుతారు, సుఖవంతమైన జీవితం, యవ్వన ఆశ ఇచ్చలు నెరవేర్చుకునే అన్ని అనుకూలతలు మోయాబు దేశంలో రూతుకున్నాయి. నా మాట మీకు అర్థమైందా? మోయాబు దేశంలో ఉంటే భర్త దొరుకుతాడు, కానీ ఎవరు దొరకరు. విచిత్రం ఏంటో తెలుసా? యవ్వన ఆశా ఇచ్చలను సిలువేసి నాకు దేవుడు కావాలని మోయాబును వదిలిపెట్టి బెత్లెహేముకి వచ్చింది. అగైన్ బెత్లెహేముకి వచ్చిన తర్వాత దేవుడు రూతును చూసి, అబ్బాబ్బాబ్బా రూతు, నీ త్యాగం ఎంత గొప్పది, అబ్బా నా కొరకు ఎంత త్యాగం చేసుకున్నావు, నా కోసం మోయాబు దేశాన్నే విడిచిపెట్టి బెత్లెహేముకి వచ్చావు కాబట్టి నేను మహారాణిని చేస్తానని వెంటనే దేవుడు రూతు తల మీద ఏమన్నా కిరీటం పెట్టాడా? నోరు తెరిచి మాట్లాడాలి. కిరీటం పెట్టాడా? రెడ్ కార్పెట్ వేసామని ఇన్వైట్ చేశాడా? లేదు. ఇప్పుడు బెత్లెహేముకి వచ్చిన తర్వాత రూతు పరిస్థితి ఏంటో తెలుసా? బోయాజు పొలంలో పరిగేరుకునే పరదేశిగా పరిగేరుకుంటూ ఉంది. మోయాబు దేశంలో ఉన్నప్పుడు అనేకులకు అన్నం పెట్టిన చేతులు ఈరోజు పిడికిడి మెతుకుల కోసం అర్రులు చాచే పరిస్థితి. విన్నారా విన్నారా విన్నారా? నేను చెప్పిన మాట విన్నారా? మోయాబు దేశంలో ఉన్నప్పుడు అనేకులకు సహాయం చేసిన చేతులు, అనేకుల ఆకలి తీర్చిన చేతులు, ఈరోజు అవే చేతులు ముద్దన్నం కొరకు భిక్షాటన చేసే చేతులుగా మిగిలిపోయాయి. ఇలాంటి సంక్లిష్ట స్థితిలో కూడా రూతు దేవుణ్ణి విడిచిపెట్టలా, ధైర్యాన్ని కోల్పోలా. ఆమెన్. బిడ్డలారా, నిజమే, జీవిత యాత్ర సాగేటప్పుడు కొన్నిసార్లు సంపన్న స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. మరి కొన్ని సందర్భాలు పరిస్థితులు తలకిందులై ముద్దన్నం కోసం కూడా అల్లాడిపోయే స్థితులు ఇస్తాడు. మీరు నేను ఏమి నేర్చుకోవాలో తెలుసా? ఏ స్థితిలో యేసయ్య నన్ను ఉంచినా నేను సంతృప్తిగా బ్రతుకుతానయ్యా. సమృద్ధిలో ఉంచినా దేవునికి స్తోత్రం, కరువులో ఉంచినా, పెద్దగా చెప్పాలి, మీరు ఎట్టున్నారో తెలుసా? కరువులో ఉంటే నాకు ఆత్రం అన్నట్టు చెప్తున్నారు. సమృద్ధిలో ఉంచినా దేవునికి స్తోత్రం, కరువులో ఉంచినా దేవునికి స్తోత్రం అని అన్ని కాలాలలో అన్ని స్థితిగతులలో దేవుని పట్టుకొని ధైర్యంగా మనం బ్రతుకుదుంగాక. అద్భుతం. రూతమ్మ పరిగేరుకుంటా ఉంది. పరిగె సహజంగా పంట పొలంలో పని వాళ్ళ వెనక ఏరుకుంటూ వెళ్తారు కదా. పని వాళ్ళు పంట పొలం కోసుకొని కుప్పలేస్తూ ఉంటే అక్కడక్కడ పరిగె పడిపోయి ఉంటుంది. పరిగేరుకునే వాళ్ళు ముందుంటారా వెనకుంటారా? ముందెవరుంటారు? అందరూ ముందున్నారు. పాప రూతమ్మ తల్లి అక్కడ పరిగిన పరిగా ఎక్కడ పరిగుందని చూసుకుంటా ఏరుకుంటుంది. నేనంట మోయాబు దేశంలో వెదజల్లిన చేతిలో ఈరోజు ముద్దన్నం కోసం అర్రులు చాచే చేతులు. ఏం చేశాడమ్మా దేవుడు? వెళ్ళిపో. నో, ఈ రూతు చరిత్ర తప్పకుండా ఏదో ఒక రోజు నా దేవుడు మారుస్తాడు. పెద్దగా చెప్దాం. ఏదో ఒక రోజు నా బ్రతుకు దినాల్లో శ్రేష్టమైన దినాలు తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. నాకు నా ప్రభు ఉన్నాడు కదా, అదే నాకు చాలని అందరికంటే వెనక పంట పొలంలో పరిగేరుకుంటా ఉంది. పని వాళ్ళు ముందున్నారు. బోయాజు పొలంలో రూతమ్మ స్థానం లాస్ట్ అనండి. ఒకరోజు ఆ పంట పొలంలో దేవుడు ఏమని స్వరం వినిపించాడు చెప్పంటారు? నా వైపు చూడాలి. ఎబో టోన్ అన్నాడు. అనండి ఒకసారి, కొంచెం పెద్దగా వినపడలా. అవి ఇట్రా పెద్దగా ఇటు తిరుగుండు. ఇప్పుడు మీరు అనండి. ఇప్పుడు రూతు ఎక్కడికి వెళ్ళింది? చివరి స్థానంలో ఉన్న రూతు మొదటి స్థానానికి వెళ్ళి ఆ పంట పొలానికి యజమానురాలుగా మారిపోయింది. అంతేనా? ఆ రూతు బోయాజును వివాహం చేసుకోవటం,
వారిలో నుండి ఒబేదు రావటం, ఒబేదు రావటం, ఒబేదులో నుండి యెషయి రావటం, యెషయిలో నుండి దావీదు రావటం, దావీదులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ రూతములో నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అడుగుతా, ఋతుమా నీకెంత గొప్ప బహుమానం దేవుడు ఎందుకు ఇచ్చాడమ్మా? నా ధైర్యానికి ప్రతిగా దేవుడిచ్చిన బహుమానం. ధైర్యానికి. నువ్వు చెప్పిన మాట ధైర్యం అన్నట్లేదురా నాయన. ధైర్యానికి ప్రతి పోయి కూర్చో సాల్. దేవుని బట్టి నువ్వు ధైర్యంగా బ్రతుకు. ఏదో ఒక రోజు ప్రతిఫలం కోసుకునే కృప దేవుడిస్తాడు. నంబర్ 1 ధైర్యం. నంబర్ 2 నా వైపు చూడండి. దావీదు ఆ పరిస్థితిలో ధైర్యం తెచ్చుకొని వెనువెంటనే ఏం చేశారు? సమూయేలు మొదటి గ్రంథం చూడండి, అక్కడ 7వ వచనం. చిన్న 30వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడుగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. ఒకసారి చూడండి. అమాలేకీలు సిక్లగ్ మీదకి వచ్చి మొత్తం దోచుకొని వెళ్ళారు. 3 రోజుల తర్వాత దావీదు సిక్లగ్కి వచ్చాడు. మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. ఏమండి, భార్యలు, పిల్లలు, యావదాస్తి వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా యాజకుడా, ఎఫోదు తీసుకురా, దేవుని దగ్గర విచారణ చేయి. ఇప్పుడు నేను వాళ్ళని తరిమితే వాళ్ళని కరుచుకుంటానా లేదా? నేను కోల్పోయింది తిరిగి పొందుకుంటానా లేదా? ఇప్పుడు నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని దేవుని యొద్ద ఎఫోదు ద్వారా విచారణ చేస్తున్నాడు. అంటే దేవుని చిత్తం తెలుసుకుంటున్నాడు. ఆ ఎఫోదు ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. నిశ్చయంగా నువ్వు బయలుదేరి వెళ్ళు, శత్రువులను పట్టుకుంటావు, నువ్వు కోల్పోయింది తిరిగి మరలా సంపాదించుకుంటావు, నిశ్చయముగా నువ్వు బయలుదేరి వెళ్ళు అని దేవుడు చెప్పాడు. నేనంట దావీదులో ఉన్న గొప్ప గుణం, కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని పొందుకోవటానికి కలిగిన కారణం, దావీదు ఎప్పుడు తన భావోద్వేగాలను బట్టి నిర్ణయం తీసుకోడు. వినండి మాట. తన ఉద్రేకాలను బట్టి అడుగులు వేయడు. తాను వేసే ప్రతి అడుగు దేవుని దగ్గర విచారణ చేసి, దేవా నేను ఈ మార్గం గుండా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఈ నిర్ణయం నేను తీసుకోవచ్చా తీసుకోకూడదా? దేవుని యొద్ద విచారణ చేసి దేవుని దగ్గర గైడెన్స్ పొందుకొని దేవుడు వెళ్ళమంటేనే తను వెళ్ళేవాడు. అసలు ఇది దేవుని దగ్గర విచారణ వెళ్ళారు. ఆస్తిని ఏమంటే ఒక మాట చెప్తాను, ఇట్లా జరగకుండును గాక. ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను చెప్పబోయేటట్లుగా మన గృహాల్లో జరగకుండును గాక. ఏంటంటే రాత్రిపూట మీ ఇంట్లో దొంగోళ్ళు పడ్డారు. దొంగోళ్ళు పడి ఆస్తి అంతా తీసుకొని వెళ్తున్నారు. దొంగోళ్ళు పడ్డారు, ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోతున్నారన్న వార్త తెలిసిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి దొంగోళ్ళు ఎటు నుంచి వచ్చారు, ఏ మార్గం గుండా వచ్చారని వాళ్ళని అడుగుతా పోలీస్ స్టేషన్కి వెళ్తారా? మోకరించి, అయ్యా మా ఇంట్లో దొంగోళ్ళు పడ్డారంట, వద్దా తరవమంటారా వద్దా? నా ఆస్తి తిరిగి సంపాదించుకోవటానికి, వాళ్ళని కలుసుకోవటానికి, వాళ్ళని చేరటానికి, వాళ్ళని తరవటానికి, వాళ్ళని పట్టుకోవటానికి వెళ్ళమంటారా వద్దా అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? అది మన సొత్తు సార్, మన సొత్తు వాడు తీసుకొని వెళ్తుంటే అలాంటి పరిస్థితుల్లో ఎవడైనా దేవుని చిత్తం కోసం వెతుకుతాడా? ఒకసారి చెప్పండి.
అక్కడ దేవుని చిత్తం పనిచేస్తుందా, మనుషుని యొక్క భావోద్రేకాలు పనిచేస్తాయా? ఎప్పుడు బిడ్డలారా, నాకు సమస్యలు వస్తాయి, మీకు సమస్యలు వస్తాయి. బ్రతుకు కాలమంతా ఈరోజు ఈ కష్టం, రేపు ఇంకొక కష్టం, ఈరోజు ఈ శ్రమ, రేపు ఇంకొక శ్రమ, ఈరోజు ఈ ఇబ్బంది, రేపు మరొక ఇబ్బంది వస్తుంది. అయితే ప్రతి పరిస్థితిలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనుషులను సంప్రదించుకో. వినండి, బంధువులను సంప్రదించుకో. సెకండ్ సెషన్లో చెప్పాను, రక్త సంబంధికుల్ని పొరపాటును సంప్రదించుకో. ఎందుకో తెలుసా? రక్త సంబంధికులు కానీ, మనుషులు కానీ, శరీర సంబంధమైన వాళ్ళు కానీ ఉద్రేకపూర్వకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనైనా దేవుని సన్నిధిలో మోకరించి, దేవా నేను ఇలా చేయాలనుకుంటున్నా, చేయమంటారా? ఇలా వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళమంటారా? వినండి, ఇలా వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళమంటారా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. ఆయన సన్నిధిలో నువ్వు విచారణ చేస్తే, ప్రార్థన చేస్తే, ఈయన మాట్లాడకుండా మౌనంగా ఉండే మాయాస్వరూపి కాదు, తన ప్రజలతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్పా. ఓ తమ్ముడు అంటాడు, అన్నయ్య మా ఇంట్లో చివరికి 150 రూపాయల సెల్ ఫోన్ ఛార్జర్ కొనేటప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని అడుగుతా, దేవా సెల్ ఫోన్ కొనమంటారా, షాప్కి వెళ్ళమంటారా, ఏ ఛార్జర్ కొనమంటారు, సెల్ ఫోన్ ఛార్జర్ కొరకం కూడా నేను ప్రార్థన చేస్తాను అన్నాడు ఒక తమ్ముడు. నేను చూసన్నా భలే ఓడి అయ్యా కాబు, మరీ చెప్పొచ్చు కానీ అంత ఓవర్ చెప్పొద్దు అని పక్కంట ఆయన అంటున్నాడు. అరే మీకు ఓవర్ ఏమో కానన్నా, నేను సెల్ ఫోన్ ఛార్జర్ కొనేటప్పుడు కూడా దేవుని చిత్తం కనుక్కొని ప్రార్థనాపూర్వకంగా షాప్కి వెళ్తా. నేను అడిగా, ఎందుకు తమ్ముడా సెల్ ఫోన్ ఛార్జర్ కొనడానికి కూడా ఎందుకు ప్రార్థన చేసుకొని వెళ్తావు? ఆ తమ్ముడు ఒక ఫోటో చూపించాడు. ఒక ఇంట్లో ఆ తండ్రి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు, మంచం మీద ఫోన్ పెట్టి. ఆ చిన్న పిల్లోడు, సంవత్సరం పిల్లోడు ఆ మంచం మీద దొరిలాడుతూ మొత్తానికి ఆ ఛార్జర్ వైర్ తీసుకొని క్యాడ్బరీ చాక్లెట్ నవ్వినట్లుగా నవ్విలేడట. ఏమైపోయిందో, షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. ఆ చిన్న బిడ్డకి ఉన్న పాటున 2 కళ్ళు పోయాయట. 2 కళ్ళు చూయించి అంటాడు, అన్నా సెల్ ఫోన్ ఛార్జర్ విషయమై దేవుని చిత్తం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చా చేయొద్దా మీరు చెప్పండి. అక్కడున్న సేవకులందరూ తలదించారు. మీకు తెలుసా, బక్సింగయ్య గారు తల వెంట్రుకలు పెరిగినప్పుడు సహజంగా మనం ఎప్పుడు కటింగ్ చేయించుకుంటాం, జుట్టు పెరిగింది, వెంట్రుకలు చెవి మీదకి వచ్చాయి, జుట్టు పెరిగిన వెంటనే మంగళ షాప్కి వెళ్తాం. కానీ దైవజనుడు బక్సింగ్ గారు ఉన్నారు చూసారా, చివరికి కటింగ్ చేసే విషయంలో కూడా, దేవా మంగళ షాప్కి వెళ్ళమంటారా? ఆ భక్తుల ఆత్మీయ స్థాయి చూడండి. దేవా మంగళ షాప్కి వెళ్ళమంటారా, కటింగ్ చేసుకోమంటారా? ఇప్పుడు మనకు కొన్ని ఎట్లా ఉంటాయంటే, ఊరుకోండి మరి విచిత్రం కాకపోతే అన్నట్లుంటాయి. ఆ భక్తులు వేసే ప్రతి అడుగు దేవుని చిత్తాన్ని కనుక్కున్నారు. దేవుని చిత్తాన్ని కనుక్కుంటే ఏం జరిగిద్దో తెలుసా? బైబిల్లో ఒక అద్భుతమైన మాట, లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ఆమెన్. గట్టిగా చెప్తాం ఆమెన్. కొంచెం పెద్దగా, నాకు వినపడలా. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం. సూరజ్ ఎట్రా రే తమ్ముడు, నువ్వెట్రా, నువ్వేరా. వినండి, మీ అమ్మాయికి పెళ్లి చూపులు అనుకోండి, వీళ్ళిద్దరు ప్రస్తుతానికి అమ్మాయిలు అనుకోండి, అక్కడ నిలబడి. సరే ఇక్కడికి రండి. సింపుల్. చాలాసార్లు మనం నష్టపోవటానికి బిడ్డలారా, నాతో సహా నష్టపోవటానికి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నీ సొంత చిత్తం నెరవేరుస్తావే, నీ సొంత చిత్తం నీ నష్టానికి కారణమవుతుంది. నీ కుమార్తెకు వివాహం చేయాలి, రైట్? నీ కుమార్తెకు వివాహం చేయాలి, సంబంధాలు చూసావు,
ఇట్లా నాయన, ఇదిగో ఎర్రగుండి ఈ అబ్బాయి ఫోటో ఒకటి వచ్చింది. ఈయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిలేండి. ఎర్రగుండి ఈ అబ్బాయి ఫోటో. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, నెలకొచ్చి 3,50,000 రూపాయల జీతం. ఆమెననుకో, సరే అనండి. ఈ అబ్బాయికి 3,50,000 రూపాయల జీతం నెలకొచ్చి, ఈయనకి హైటెక్ సిటీలో 3 ఫ్లాట్లు, ఏమండి మలేషియా టౌన్షిప్లో 7 ఫ్లాట్లు, హైటెక్ సిటీ పక్కన 1/2 ఎకరం పొలం ఉంది, అమరావతిలో ఎకరం ఉంది, వైజాగ్లో 10 ఎకరాలు ఉంది. అంటారు కదా, కోట్లకు పడగెత్తిన ఆయన. మనిషి చూస్తే ఎర్రగా, ముక్కు కూడా చూడండి కోటేరు ముక్కులాగా ఉంది, చక్కగా ఉన్నాడు. ఈ ఫోటో వచ్చింది. ఈ ఫోటో ఇదే టైంలో వీడు చాలా బాగున్నాడు, కాకపోతే మా రంగు, మా తమ్ముడు వీడికంటే ఇంకా నల్లగా ఉన్నాడు. పీజీ పూర్తయింది కానీ ఉద్యోగం లేదు. ఏం చేస్తున్నాడంటే ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఎక్కడ తమ్ముడు? ఎయిర్ ఫోర్స్ అంటే ఆ ఎయిర్ ఫోర్స్ అనుకునేవు కాక, ఉద్యోగం కొరకు గాలి తిరుగుతా గాలి తిరుగుడు కాదు తమ్ముడు, ఉద్యోగం కోసం తిరుగుతున్నావు. అదే ఉద్యోగం కోసం తిరుగుతున్నావు. కానీ మంచి ఆత్మీయుడు, లేచిన ప్రార్థన, లేచిన దేవుడు, ఆదివారం చేర్చి పరిచర్య, బహునమ్మకంగా బ్రతుకుతాడు. ఇప్పుడు చూడండి, ఉద్యోగం లేదు నాయన. సొంత ఇల్లు ఏమన్నా ఉందా హైదరాబాద్లో? లేదయ్యా. లేదు, మంచిది. సొంత ఇల్లు లేదు. హైదరాబాద్లో ఏమన్నా పొలం ఉందా? లేదండి. రైట్, హైదరాబాద్లో పొలం లేదు. హైటెక్ సిటీ దగ్గర 2-3 ఫ్లాట్లు ఉన్నాయా? లేదండి. లేదయ్యా. ఏమీ లేదు, ఒక్కటే ఆత్మీయుడు, అంతే. ఈ అబ్బాయి ఉన్నాడు చూసారా, ఉద్యోగానికి ఉద్యోగం ఉంది, ఆస్తికి ఆస్తి ఉంది, ఇన్కమ్కి ఇన్కమ్ ఉంది, ఫ్లాట్లకు ఫ్లాట్లు ఉంది. అమరావతిలో ఉండే, వైజాగ్లో ఉండే, ఈ 2 ఆఫర్లు వచ్చినాయి. మీరు ప్రార్థన చేస్తారు. అసలు నేను అంటాను, అక్కడ ప్రార్థనే చేయరు. మొట్టమొదటి ఏం చేస్తారు? దేనికి అవకాశం ఇస్తారు? మా తల్లి, ఇంకేముంది, అబ్బాయి చూస్తే బంగారం లాగా ఉన్నాడు, ఇంత ఉంది, సో ఈ అబ్బాయికే ఇచ్చి, దీనికి ప్రార్థనే ఉండదు. ఒకవేళ ఎవరైనా భక్తి కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనలో ఈ నల్లట బంగారాన్ని చూపించాడు, ఏమీ లేని ఈ అబ్బాయిని చూపించాడు. వెంటనే మీరు ఏమనుకుంటారో తెలుసా? తూచ్, ఇది దేవుని చిత్తం కాదు. దేవుడు వచ్చి, భక్త, ఈ బిడ్డనే తీసుకొని నీతో మాట్లాడుతున్నా, కలలో నుంచి తుల్లిపడి లేచి, సాతాను తన స్వరం వినిపించినట్టున్నాడు. ఏదేం తోటలో అవ్వ ఆదాములకి వినిపించాడు కదా అమ్మా, నాతో సహా నేను ఏ విషయంలోనైనా ఈరోజు నష్టపోయిన స్థితిలో ఉన్నానంటే, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి స్వయానికి అప్పగించుకున్నానే, ఆ స్వయమే నాకు నష్టాన్ని తెచ్చింది. దేవుని చిత్తానికి తల వంచిన ప్రతిసారి ఆ చిత్తం చేసేటప్పుడు చేదుగా ఉందేమో, కానీ భవిష్యత్తులో ఆ చేదు మాధుర్యంగా దేవుడు మారుస్తూ వచ్చాడు. అటు ఆమేన్. అలాంటి సంక్లిష్ట స్థితిలో దేనికోసం వెళ్ళాడు? దేవుని. అసలు దావీదు తన ఆత్మీయ అంతస్తు ఎంత విచిత్రంగా ఉంటుందో ఇంకో మాట కూడా చెప్తా చూడండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి చెప్పండి. జనులు ఇశ్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా, దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, ఎక్కడి నుంచి పెద్దగా చెప్పండి, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చాను. ఒకసారి నా వైపు చూస్తారా? నా వైపు చూడండి.
ప్రారంభ మాట, జనులు దావీదును రాజుగా పట్టాభిషేకము చేసిరి. అంటే దావీదు ఇప్పుడు ఏమయ్యాడు? రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఈ వార్త ఎవరు విన్నారు? ఫిలిష్తీయులు విని దావీదుతో యుద్ధం చేయటానికి దిగొచ్చారట. ఎప్పుడు? దావీదు సాధారణమైన వ్యక్తిగా ఉన్నప్పుడు దావీదుతో యుద్ధం చేయటానికి రాలా. దావీదు ఎప్పుడైతే రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడో అప్పుడు సాతాను యుద్ధం చేయటానికి వచ్చాడు. అయిలారా, అమలారా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు భక్తిగా బ్రతుకుదాం అని ఎప్పుడు అనుకుంటావో అప్పుడే సైతానుగాడు నీ ఇంటి మీద దాడి చేస్తాడు. వద్దు, ఈ లోకం వద్దు, బ్రతికిన కొద్ది దినాలు దేవుని కొరకు బ్రతుకుదాం. ఏముంది పాపలోకంలో? బ్రతికిన కొద్ది దినాలు నీతిగా జీవించుదాం, దేవుని కొరకు బ్రతుకుదామని ఆరాటపడి నిర్ణయాలు తీసుకుంటావే. ఆ ఆరాటపడి నిర్ణయాలు తీసుకునేటప్పుడే సాతాను భక్తిలో నుంచి నిన్ను దిగజార్చాలని, ఆత్మీయ స్థితిలో నుంచి నిన్ను దిగజార్చాలని, నువ్వు కూర్చున్న ఉన్నతమైన ఆధ్యాత్మిక అంతస్తులో నుంచి నేను కిందకు లాగాలని సాతాను శతవిధాల ప్రయత్నం చేస్తాడు. విచిత్రం తెలుసా? నువ్వు తాగుబోతుగా బ్రతికినంతకాలం సైతానుగాడు నేను ముట్టడో, ఇంకో రకంగా చెప్పాలంటే టచ్ మీ నాట్ అంటాడు. అస్సలు పొరపాటున ముట్టడు. నువ్వు పేకాటగాడిగా బ్రతికినంతకాలం, తిరుగుబోతుగా బ్రతికినంతకాలం, అక్రమస్తుడిగా బ్రతికినంతకాలం, లోకాన్ని జురుకుంటూ బ్రతికినంతకాలం సైతానుగాడు నిన్ను ముట్టడో. ఎందుకు లోకాన్ని జురుకునేటప్పుడు సైతానుగాడు మనల్ని ముట్టడో తెలుసా? లోకాన్ని జురుకుంటున్నామంటే అప్పుడు మనం లోకస్తులమే కదా, సైతానుగాడు లోకాధికారి కదా. ఇప్పుడు గమనించ, మనం లోకస్తులు, వాడు లోకస్తుడు. ఇప్పుడు మనం వాడు ఏమవుతామో తెలుసా? జిగిరి దోస్తులు అవుతారు. ఏ దోస్తు అయినా తన దోస్తు మీద దాడి చేస్తాడా? లోకంలో బ్రతికితే వాడు నువ్వు దోస్తా కాబట్టి లోకస్తులు వాడు ముట్టుకోడు, లోకస్తుల వైపు వెళ్ళడు. వద్దు ఈ తాగుబోతు జీవితం. నీతిగా ప్రభు కొరకు బ్రతకాలి, బాప్తిస్మం తీసుకొని చావైన బ్రతుకైన యేసుకు సాక్షిగా జీవించాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో అప్పుడే సాతాను నీ మీద దాడి చేయటం ప్రారంభిస్తాడు. దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడన్న వార్త ఫిలిష్తీయులు విని యుద్ధానికి దిగొచ్చారు. ఇక్కడ మరలా రాయబడిన విచిత్రం ఏంటో తెలుసా? దావీదు ఆ వార్త విని ప్రాకారము గల స్థలమునకు పోయెను. ఆమేన్. ఆ ప్రాకారము గల స్థలానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అయ్యా, ఫిలిష్తీయులు వచ్చారు, యుద్ధానికి వెళ్ళమంటారా? శత్రువుని ఎదుర్కోమంటారా? వెళ్తే మాకు విజయం ఇస్తారా లేదా అని ప్రాకారము గల స్థలానికి వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేస్తున్నారు. సార్, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. దావీదు రాజు కదా, రాజ్యం మీదకి శత్రువులు వచ్చారు అని అంటంతో సహజంగా రాజు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సహజంగా రాజు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళాలి, శతాధిపతులు దశాధిపతుల దగ్గరికి వెళ్ళాలి. నాన్న, సహస్రాధిపతులారా రండి, శతాధిపతులారా రండి, దశాధిపతులారా రండి. ఏం రాజా పిలిచారు? సైన్యం అంతటిని సిద్ధపరచండి, ఆయుధాలన్నింటినీ సిద్ధపరచండి, ఫిరంగులన్నింటినీ సిద్ధపరచండి, కత్తులు ఖడ్గాలు అన్నీ సిద్ధపరచండి అని సైన్యాన్ని సిద్ధపరచాలి. సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళాలా? సైన్యం దగ్గరికి వెళ్ళాలా? మరి దావీదు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా యొద్దకు వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళమంటావా? నిస్సందేహంగా పో, నీకు జయం ఇస్తానన్నాడు. దేవుని మాట పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. దావీదు కత్తి దోస్తా ఉంటే శత్రువులు నిలవలేక పడిపోతూ పారిపోతూ ఉంటే ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? బయల్ పెరాజీము అని పేరు పెట్టాడు. అనండి ఒకసారి. బయల్ పెరాజీము అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? ప్రవాహమునకు చెత్త కొట్టుకొని పోయినట్లుగా నా శత్రువులు నా ఎదుట నిలవలేక వారు కొట్టుకొని పోయారు అంటాడు. నా వైపు చూడండి. ఈరోజు నేను భయపెట్టిన శత్రువేదో, భయపెడుతున్న శత్రువేదో, దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఏ శత్రువులు భయపెడుతూ మిమ్మల్ని తరమాలని ప్రయత్నం చేస్తున్నారో ఈ దినం నుండి ఆ శత్రువులు ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయేటట్లుగా, శత్రు కార్యాలు కొట్టుకొని పోయేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. నేను తరమాలని ఎవడు నీ గుండెల్లో భయాన్ని పుట్టించాడో, ఓ తెలియని కలవరం ఏ పరిస్థితులు నీ గుండెల్లో పుట్టించాయో, ఒకవేళ అప్పులనే శత్రువు, అసమాధానమనే శత్రువు, భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేని ఏ శత్రువు నిన్ను భయపెడతా వచ్చిందో, ఏ భయంతో ఈరోజు మందిరానికి వచ్చావో,
దేవుని ప్రతినిధిగా నా చెయ్యెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మిమ్మల్ని భయపెడుతున్న శత్రువు ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయేటట్లుగా, మీ సమస్యలు కొట్టుకొని పోయేటట్లుగా నా దేవుడు కార్యం చేయును గాక. అలాంటి కార్యం దేవుడు చేయాలంటే ప్రతి విషయంలో ఎవరి యొద్ద విచారణ చేయాలి? రైట్, నిస్సందేహంగా పో అన్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? 600 మంది తన ప్రాణ స్నేహితులను వెంటబెట్టుకొని యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి పరిగెత్తేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ 3 రోజుల క్రితం తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు ఇప్పుడు ప్రయాణం అయ్యారు. 3 రోజుల క్రితం వెళ్ళిపోయిన వ్యక్తులను పట్టుకోవాలంటే ఎంత ప్రయాసంతో కూడుకుంది. పరిగెత్తారు 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 పరిగెత్తారు. ఈ పరుగులో 200 మంది వాళ్ళ ఏమంటారు, ఆయాసం పాయాసం అయిందంటారు చూసారా, పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి, నాయన పోతే పోయి నాయన, ఇంకా పరిగెత్తితే మేము పోయేటట్టున్నాం, మా వల్లగా అవట్లా, మేము పరిగెత్తలేమని బెసేరు వాగు దగ్గర ఆగిపోయారు. 200 మంది ఆగిపోయారు. వాళ్ళందరూ చూసి అంటారు, అయ్యా వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు ఆగిపోయారేమో, మనం 400 మందిని సాగిపోదాం, అలిసిపోవద్దాం, సాగిపోదాం. ఎప్పటి వరకు సాగిపోదామో తెలుసా? విజయాన్ని సాధించే వరకు, శత్రువును ఛేదించే వరకు, చేరవలసిన గమ్యానికి చేరే వరకు. అలిసిపోవద్దు, అలసట రానివద్దు. ఆతృత పడుతూ పరుగు పరుగున శత్రువులను తరమటం ప్రారంభించారు. బిడ్డలారా, మీతో ఒక మాట చెప్తాను. మీతో పాటు బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉంటారు, మీతో కలిసి దేవునిలో ఎదిగిన వాళ్ళు ఉంటారు. మీరు మందిరానికి వచ్చిన తొలిటి దినాల్లో మీతో పాటు మందిరానికి వచ్చిన ఆ కొత్త వ్యక్తులు ఉంటారు. ఈ విశ్వాస యాత్రలో పరిగెత్తేటప్పుడు కొంతమంది పరిగెత్తలేక నీ కళ్ళ ముందు పడిపోయిన వ్యక్తులు ఉంటారు. ఒకప్పుడు దేవుడని ఎగిరి, ఒకప్పుడు దేవుడని దేవుని కొరకు బ్రతికి, ఆ తర్వాత భక్తిలో సన్నగిల్లి నామకార్థులుగా మారిపోయిన వాళ్ళు ఉంటారు, తాగుబోతులుగా మారిపోయిన వాళ్ళు ఉంటారు, దేవుని బాహాటంగా సిలువ వేసే కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళని చూసి నువ్వు ఆగిపోవద్దు. వాళ్ళు ఆగిపోయారేమో, నేను సాగిపోతా. వాళ్ళు మధ్యలో నిలిచిపోయారేమో, చనిపోయే ఆఖరి క్షణం వరకు నేను సాగిపోతానని నీ పరుగును ప్రారంభించు. ఏది పట్టుకోవాలని పరిగెత్తుతున్నావో ఆ పరుగు పందెంలో విజేతగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. చప్పట్లు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఆ 200 మంది అలిసిపోయారు, ఈ 400 మంది అలిసిపోలేదు. అలిసిపోకుండా దావీదు పరిగెత్తాడు కనుకే తాను పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని పొందుకున్నాడు. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడండి. దేవుని సన్నిధిలో ఏదైనా ఒక విషయం కొరకు నువ్వు ప్రార్థించేటప్పుడు ప్రార్థించావు, జవాబు రాలా, అలిసిపోకు. కన్నీళ్లు కార్చావు, అయినా జవాబు రాలా, అలిసిపోకు. 2022 సంవత్సరం ఉపవాస ప్రార్థనలో ప్రార్థించానన్నా, 21 రోజులు కడుపు చంపుకొని ప్రార్థించానన్నా జవాబిస్తాడని ఎదురు చూశా, రాలా. బలం కూడగట్టుకొని 2024లో ప్రార్థన చేశా, 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశా, జవాబు వస్తుందని ఎదురు చూశా, రాలా. అనయ్య, లాస్ట్ ఇయర్ 2025 గత సంవత్సరంలో కూడా 21 రోజులు ఉపవాస ప్రార్థన చేశా. నా పట్ల అద్భుతం చేశాడని వాళ్ళు అంటున్నారు, వీళ్ళ పట్ల అద్భుతం చేశాడని వీళ్ళు అంటున్నారు, అదిగో మా ఉద్యోగంలో అద్భుతం చేశాడని వాళ్ళు అంటున్నారు, మా పని స్థలంలో అద్భుతం చేశాడని వీళ్ళు అంటున్నారు. ఎంతమంది అద్భుతాలని చెప్తున్నారు, కానీ గడిచిన 4 సంవత్సరాలు బట్టి ప్రార్థించిన ఒక చిన్న అద్భుతం కూడా జరగల, ఓ చిన్న మహత్కార్యం కూడా జరగల. 4 సంవత్సరాలు 21 రోజు కడుపు చంపుకొని ప్రార్థించా, అయినా నాకు ప్రతిఫలం రాలా. ఇంకెందుకు ప్రార్థన చేయాలి? అలసిపోకు. ఓ చక్కటి ఖరీదైన మాట చెప్తాను, అందరు నా వైపు చూడండి. అలసిపోకు, ఏనాడు అలసిపోకు. ఇక నా బ్రతికింతేలే, నాకు ప్రార్థన చేసిన జవాబు రాదులే, దేవునికి నా మీద మనసు లేదులే, నన్ను చిన్నచూపు చూసేడులే, నన్ను మూలన పెట్టాడులే అనే మాట పొరపాటున నీ నోట రాకుండునుగాక. ఓపిక ఉన్నంత వరకే కాదు, ఊపిరున్నంత వరకు దేవుని సన్నిధిలో పోరాడు. నా మాట అర్థమైందా? ఓపిక ఉన్నంత వరకే కాదు, ఊపిరి ఉన్నంత వరకు, అంటే కొర ప్రాణంతో కొట్టుమిట్టాడే ఆఖరి క్షణాల్లో కూడా దేవుని సన్నిధిలో పోరాడటం నేర్చుకో. తప్పకుండా నీ తల నా దేవుడు పైకెత్తుతాడు.
తప్పకుండా అవమానం పొందిన చోటే రెట్టింపు ఘనత నీ ఒడిలో నా దేవుడు వేయునుగాక. నమ్మిన బిడ్డలు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 హల్లెలూయా. ఎక్కడైతే అలసిపోకుండా సొమ్మసిల్లిపోకుండా నువ్వు పరిగెత్తుతూ ఉంటావు. ఓ కుటుంబం, తమ్ముడు బాలు అని తమ్ముడు సెకండ్ సర్వీస్కి వచ్చినట్టున్నారు. వాళ్ళు మందిరానికి దగ్గరలో చర్చి తీసుకుందామని చింతల్లో ఉండేవాళ్ళు. భార్యాభర్తలు ఇద్దరు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మంచి భక్తి కలిగిన బిడ్డలు. సరే, సూరారం ప్రాంతంలో చర్చికి దగ్గరలో ఇల్లు తీసుకుందాం, సొంతగా ఇల్లు కొనుక్కుందామని దరిదాపుగా 10-15 దాకా ఇల్లు చూశారు. ఆ ఇల్లు చూసి ఒక ఇల్లు చూసి పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చి, అన్నయ్య పలానా చోట ఇల్లు చూసాం అన్నయ్య, భలే ఉంది అన్నయ్య, మాకు బాగా నచ్చింది అన్నయ్య, ఆ ఇల్లు మాకు ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అని చేయించుకునేవాళ్ళు. ప్రార్థన చేసేవాళ్ళు. తెల్లని తర్వాత ఆ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు ఆల్రెడీ ఎవరికో అమ్మేశారంట. నా దగ్గరికి నిరాశతో నీరసంగా వచ్చారు. అమ్మ ఏమైందిరా తల్లి? అన్నయ్య ప్రార్థన చేసాం కానీ ఎందుకు దొరకలేదు అన్నయ్య. పర్లేదు, అంతకంటే మంచిదేదో ఇస్తాడులే అన్నయ్య అని అన్నారు. మొత్తానికి అట్లా 7-8 ఇల్లు దాకా చూశారు. ఇది నచ్చింది అనుకుంటే అందినట్టే అంది. ఇక ఆఖరికి దూరం అయిపోయింది. ఒకరోజు ఆ తమ్ముడు వచ్చి అంటాడు, అన్నయ్య అసలు మాకు ఇల్లు ఇయటమే దేవుని చిత్తం కాదు అనుకుంటా అన్నయ్య. ఎంత పెద్ద మాట అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతా, మనం అద్దెలలో ఉండటం దేవుని చిత్తమా? అనకండి అమ్మా, నోరు తెరిచి చెప్పండి. అద్దెలలో ఉండటం దేవుని చిత్తమా? నా ప్రార్థన ఏంటో తెలుసా? మీలో ఎవరెవరు అద్దెకుంటున్నారో ఒకనొక రోజు మీరే ప్రజలకు అద్దెలకిచ్చే స్థితిమంతులుగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని కనికరిస్తే అపార్ట్మెంట్లు కట్టండి, అద్దెలకి ఇచ్చేయండి. అట్లా కసిగా ఉద్యోగం చేయండి, పని చేయండి, కసిగా చదువుకోండి. ఎందుకంటే కొన్ని చోట్లకి వెళ్తే కొంతమంది తల్లులు చెప్తున్నారు, అన్నయ్య ఇల్లు ఇస్తాం, అద్దెకిస్తాము అంటున్నారు. ఇక అడ్వాన్స్ ఇచ్చే ముందు మమ్మల్ని చూసి నుదుటి బొట్టు లేకపోతే మీరు క్రిస్టియన్సా? అవునండి, క్రిస్టియన్స్కి మేము ఇల్లు ఇయ్యం. ముఖం మీదే చెప్తున్నారన్న. నేనంట వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి మనం అద్దెకి వెళ్ళటం ఎందుకు? అడగండి, ప్రభా మేమే అనేకులకు అద్దెకిచ్చేటట్లుగా ఒక్కొక్క క్రైస్తవుడి భూమి మీద అపార్ట్మెంట్లు కట్టుదురు కాక. ఎంతమంది కావాలో వాళ్ళందరి చేతులైతే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. వద్దనుకుంటే దేవుడు మీకు ఒక్కొక్కరు చూడండి, దేవుడు ఇచ్చును గాక. గట్టిగా చెప్తాం ఆమెన్. సరే, ఆ బెడ్లో నిరాశతో వచ్చారు. అన్నయ్య ఇక దేవుని చిత్తం కాదేమని అన్నయ్య అన్నారు. అట్లా అనొద్దు తమ్ముడా, ట్రై చేయండి. నేను ఒకటి ఖచ్చితంగా చెప్తా, దేవుడు తన ప్రజలకు ఏది ఇచ్చినా శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. ది బెస్ట్, గుడ్ బెటర్ బెస్ట్, గుడ్ బెటర్ బెస్ట్. దేవుడు తన ప్రజలకు గుడ్డుగా ఇచ్చేది. గుడ్ అంటే ఇది అనుకునేది కాక, దేవుడు తన ప్రజలకు గుడ్డుగా ఇచ్చేది, బెటర్గా ఇచ్చేది. ది బెస్ట్. నువ్వు దేవుని చిత్తం కొరకు కనిపెట్టు, అలుపెరగని వీరునిగా దేవుని సన్నిధిలో పోరాడు. నీ ఒడిలో ది బెస్ట్ నా దేవుడు వేయునుగాక. మొత్తానికి ఒక ఇల్లు చూశారు. వాళ్ళు ఎంత సంతోషంగా వచ్చారో తెలుసా? అన్నయ్య మీరు అన్నట్లుగానే ది బెస్ట్ ఇల్లు చూసాము అన్నయ్య. మొత్తానికి వాళ్ళు రేపు వచ్చి అడ్వాన్స్ ఇవ్వమన్నారు అన్నయ్య. అడ్వాన్స్ కూడా ఇచ్చేసామన్నయ్య. ఇప్పుడు అసలు అమౌంట్ ఇవ్వడానికి వెళ్ళబోతున్నాం అన్నయ్య. మేము చూసిన 9 ఇళ్ళ కంటే ఇప్పుడు చూసిన ఇల్లు చాలా అద్భుతమైన ఇల్లు అన్నయ్య. మేము అడ్వాన్స్ ఇచ్చాం, 1,000 రూపాయలు అట్లా భయాన్ని ఇచ్చామన్నయ్య. ఇప్పుడు కొంత టోకెన్ అమౌంట్ ఇద్దామని వెళ్తున్నామని ప్రార్థన చేసుకున్నారు. ఎంత హుషారుగా వెళ్ళారో అంత నీరసంగా తిరిగి వచ్చారు. ఇక వాళ్ళిద్దరు ఎట్టున్నారో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే వర్షానికి తడిసిన కోడులు అంటారు చూసారా, ఊగులాడుతూ వచ్చారు. అమ్మ ఏమైందిరా తల్లి? తమ్ముడా బాలు ఏమైందంటే, ఏమైంది ఏమన్నా, ఆ ఇల్లు మాకంటే ముందు ఎవరో కొనుక్కున్నారంట అన్న, రాత్రి వచ్చి డబ్బులు ఇచ్చిపోయారంట అన్న. మాదేమో ఇంత 1,10,00,000 అంటే వాడెవడు 1,20,00,000 అన్నాడట. ఆ 10 లక్షల రూపాయలకు ముగ్గు చూసి మా 1000 రూపాయలు క్యాన్సిల్ చేసుకొని ఇచ్చేసారంట అన్న. ఇక తమ్ముడు అన్నాడు, అన్నయ్య కన్ఫామ్ మాకు ఇల్లు ఇటో అని అన్నారు. అట్టెందుకంటారు తమ్ముడా? ప్రయత్నం చేయండి. అసలు మీరు కోరుకుంది ఏంటి? చర్చికి దగ్గరలో ఉండాలని కోరుకున్నారు. ఇది ఆత్మ సంబంధమైన కోరిక. ఆశగొన్న ప్రాణాన్ని తప్పకుండా దేవుడు తృప్తిపరుస్తాడు. అలా వెతుకులాట్లో ఇక్కడ దగ్గరే
దగ్గరే ఒక ఇల్లు చూసి వచ్చారు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకొని మొత్తం అమౌంట్ కట్టారు. హౌస్ డెడికేషన్కి వెళ్తే ఆ చెల్లి ఏం చెప్తుందో తెలుసా? మేము చూసిన 10 గృహాలలో ది బెస్ట్ హౌస్ ఇప్పుడు దేవుడు మాకిచ్చాడు. అది మంచిది ఇది మంచిది అని అనుకున్నాం. అయితే చూసిన 10 గృహాలలో అతి శ్రేష్టమైన గృహాన్ని దేవుడు మాకిచ్చాడు. అయ్యో ఎందుకు దూరం అయిపోయింది అనుకున్నాం. ఎందుకు దూరమైందో తెలుసా? అతి శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వటానికి కొన్నిటిని దేవుడు నీకు దూరం చేస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అందుకని మనం ఏం చేయాలి? ఆ అతి శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించే వరకు అలసట లేకుండా పోరాట యోధులుగా దేవుని సన్నిధిలో మనం పరిగెత్తుదుముగాక. ఒకవేళ వాళ్ళు 10 గృహాలు చూసి ఇక మనకు లేదులే, కొంతమంది అంటారు ఎక్కడ రాసి ఉండాలంట, ఏదో ఒకసారి గీతలు చూపించింది ఆయన, ఎక్కడ రాసి ఉంది? అవునా, నుదుటి మీద ఏమి రాసిలేదు. నుదుటి మీద రాసి ఉండాలండి అంటారు. వినండి, ఒకవేళ 10వ ఇల్లుతో వాళ్ళు ఆపేశారనుకోండి, ఉత్తమమైన దాన్ని వాళ్ళు పొందుకోగలిగే వాళ్ళ? నో. నీ జీవితంలో కూడా ఒక ఉత్తమమైనది దేవుడు నీ కొరకు దాచిపెట్టి ఉంచాడు. అది పొందుకునే వరకు ప్రార్థనలో పోరాడుదువుగాక. అది పొందుకునే వరకు దేవుని సన్నిధిలో పెనుగులాడుదువుగాక. నీ పెనుగులాటను చూసి కోల్పోయిన దాని కంటే శ్రేష్టమైనది నీ ఒడిలో దేవుడు వేయునుగాక. ఈ 400 మంది వెళ్తూ ఉంటే మధ్యలో ఒక విచిత్రం జరిగింది. ఒక అతను రోగం చేత అల్లాడిపోతున్నాడు, చావు బ్రతుకుల మీద కొట్టుమిట్టాడుతున్నాడు. దావీదు అక్కడ ఆగి వాళ్ళతో చెప్తాడు, బాబు అతనేంటో కాస్త ఇబ్బందిలో ఉన్నాడు, మన దగ్గర ద్రాక్ష గేలలు ఉన్నాయి కదా, మన దగ్గర నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం ద్రాక్ష గేలలో నీళ్ళు ఇచ్చి అతని ప్రాణం సేదతీరేటట్లుగా సహాయం చేయండి అన్నాడు. విచిత్రం, ఈయనే ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇబ్బందుల్లో ఉన్న దావీదు ఇబ్బందుల్లో ఉన్న మరొక వ్యక్తికి సహాయం చేస్తున్నాడు. విన్నారా? ఒకవేళ మనం టెన్షన్లో వెళ్తున్నాం, సెల్ ఫోన్ పోయింది అనుకోండి. ఒక మాట, 70,000 రూపాయల సెల్ ఫోన్ ఎక్కడో పడిపోయింది. ఆ 70,000 రూపాయల సెల్ ఫోన్ పడిపోయిన ఆ పరిస్థితుల్లో ఎక్కడ పడిపోయిందో ఫోను అని నన్ను వెతుక్కుంటా వెళ్తున్నారు. జేబు నిండా డబ్బు ఉంది, ఎక్కడ పడిపోయిందో ఫోన్ అని వెతుక్కుంటా వచ్చేటప్పుడు అప్పుడే ఒక భిక్షగాడు వచ్చి అయ్యా భిక్షాందేహి అని అన్నాడు అనుకోండి. అసలు నీకు బీపీ లేదు, కోపం 190కి పోద్దే. అసలు ఆ మాట ఎలా పడలేదు అడుక్కోవటానికి వెళ్ళిపో అని అంటారా అనరా? ఎంత సిరాకు చూపిస్తారంటే, ఇంకా కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, కోపిష్టి మహాత్ములు. ఆ కోపిష్టి మహాత్ముడు నా బాధతో నేను నా టెన్షన్ నేను తట్టుకోలేకపోతుంటే అయ్యా బిచ్చాన్ దేహి అంట, వెళ్ళిపో అని చిరాకు పడతారు. ఎందుకు? నువ్వు టెన్షన్లో ఉన్నప్పుడు ఇంకొకరిని గురించి ఆలోచించవు. అలాంటి సంక్లిష్ట స్థితిలో కూడా దయనీయ స్థితిలో ఉన్న వ్యక్తిని దావీదు పరామర్శించాడు. నా వైపు చూడండి. దయనీయ స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల దయ చూపించాడు. నీళ్ళిచ్చాడు, ద్రాక్ష గెలలు ఇచ్చాడు, అంజూరు పండ్లు ఇచ్చాడు. అతని దాహం తీర్చి అతని ప్రాణం సేదతీరేటట్లుగా చేశాడు. ఈలోపు అడిగారు, బాబు నువ్వు ఎక్కడోడివి? ఐగుప్తీయుడివా? లేదయ్యా అమాలేకీయుడి దగ్గర నేను పనిచేస్తున్నాను. అమాలేకీయుడి దగ్గర ఎందుకు పనిచేస్తున్నావు? ఎక్కడ ఎందుకున్నావు? అదే సార్ 3 రోజుల క్రితం సిక్లక్కి వచ్చాం, సిక్లక్లో దాడి చేశాం, మొత్తం ఆస్తి తీసుకొని దోచుకొని వెళ్తున్నాం. ఈ పరిగెత్తే పరంపరలో పనిచేసి దొంగతనాలు డే అండ్ నైట్ చేసి అలిసిపోయానయ్యా, రోగిష్ఠుడిని అయితే ఇక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరు బాబు? అది సిక్లకులో ఉన్న అమాలేకీలే, సిక్లకులో దోచుకున్న అమాలేకీలేనా? అవునయ్యా. వాళ్ళతో పాటు నువ్వు కూడా వచ్చావా? అవునయ్యా నేను కూడా వచ్చాను. అయ్యో మా పిల్లలు ఉన్నారే వాళ్ళని దోచుకున్నారు. అవునయ్యా దోచుకున్నారు. సరే అయిపోయింది, ఇది అయిపోయింది. అమాలేకీయులు ఏ దారి గుండా వెళ్ళారు దారి చెప్తావా అంటే, వై నాట్ సార్, ఆ స్థావరాలన్నీ నాకు తెలుసని అమాలేకీయులు ఎక్కడున్నారు దారి చూపించారు. ఆ దారి గుండా వెళ్ళి దావీదు కోల్పోయిన దానికంటే రెట్టింపు పొందుకున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను. దావీదుకి అతడు దారి చూపటానికి కారణం ఏంటో తెలుసా? ఈ మాట గుండెల్లో రాసుకోండి. దయ చూపిస్తే నీకు దారి చూపే వాళ్ళను దేవుడు లేవనెత్తుతాడు. నీవు దయ చూపిస్తే నీకు దారి చూపే వాళ్ళను దేవుడు లేవనెత్తుతాడు. మరోసారి చెప్దాం ఆమేన్. ఏమన్నా చెప్పండి.
నీవు దయ చూపిస్తే పెద్దగా చెప్పండి. ఎప్పుడో నీ చుట్టూతా ఉన్న వ్యక్తుల పట్ల దయ చూపించు. నువ్వు దయ చూపిస్తే తమ్ముడా, నీ కష్ట స్థితి వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది స్థితి వచ్చినప్పుడు, సంక్లిష్ట పరిస్థితుల్లో నువ్వు నలిగిపోయేటప్పుడు నీ పట్ల దయ చూపే వ్యక్తులను దేవుడు తప్పకుండా లేవనెత్తుతాడు. నీవు దయ చూపిస్తే దేవుడే నీకు దారి చూపించును గాక. మీకు తెలుసా, ఒక గొప్ప డాక్టర్ గారు, యేసయ్యకి మహిమ కలుగును గాక, అది పేరుగాంచిన ఓ మహా గొప్ప పట్టణం. ఆ పట్టణంలో కడు పేద స్థితిలో ఉన్న ఒక పేద అబ్బాయి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతూ చదువుకుంటున్నాడు. ఓ రోజు ఇంటింటికి తిరిగి పని చేసుకుంటున్న ఆ పరంపరలో విపరీతంగా అలసిపోయాడు. దాహం అవుతుంది. ఈ అబ్బాయి ఒంటి మీద బట్టలు లేకపోవటం, అంటే సరైన బట్టలు లేకపోవటం, తైల సంస్కారం లేని తల, చూడటానికి కాస్త ఇబ్బందిగా ఉండటాన్ని బట్టి ఎవరు ఈ అబ్బాయిని చూసి పలకరించట్లా, గ్లాసుడు నీళ్ళు ఇవ్వట్లా. ధైర్యం చేసి ఒక ఇంటికి వెళ్ళాడు. తలుపు తట్టాడు. తలుపు తీశారు. బాబు ఏం కావాలి? అమ్మ బాగా దాహం అవుతుంది, ఓ గ్లాసు నీళ్ళు ఇస్తారా అని అడిగాడు. వైనాట్ అని చెప్పి ఆ చిన్న అమ్మాయి లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మాయికి చెప్పి గ్లాసుడు నీళ్ళు అడిగితే గ్లాసుడు పాలు తెచ్చి ఇచ్చిందట. చూసి, అమ్మా నేను అడిగింది నీళ్ళమ్మా. అవును బాబు, నువ్వు అడిగింది నీళ్ళే, నేను పాలు ఇస్తున్నా. వెంటనే అన్నాడట, అమ్మా ఈ గ్లాసుడు పాలకి డబ్బు చెల్లించే స్థితి నాకు లేదమ్మా, నేను పేదోడిని. బాబు డబ్బు కోసం ఈ పాలు ఇవ్వట్లా, నీ పట్ల దయ చూపిస్తున్నా. దాహార్తితో అల్లాడిపోతున్నావు కదా, నీ ముఖ వచ్చి చూస్తేనే కడుపు నిండా భోజనం చేసి ఎన్ని రోజులు అవుతుందో, ఈ గ్లాసుడు పాలు తాగు బాబు అని ఇస్తే గ్లాసుడు పాలు గటగట 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 6 నిమిషంలో తాగేశాడట. అమ్మా నిండు వందనాలమ్మా అని కృతజ్ఞత చెల్లించి ఆ బాబు వెళ్ళిపోయాడు. సంవత్సరాలు అట్లా గడుస్తున్నాయి. ఆ పేద బాబుకి గ్లాసుడు పాలిచ్చిందే ఆ అమ్మాయి పెరిగి పెద్దదైన తర్వాత ఒక తెలియని అరుదైన వ్యాధి, ఒక భయంకరమైన ఏమంటారు మరణకరమైన వ్యాధి ఈ అమ్మాయికి వచ్చింది. వీళ్ళ మధ్యతరగతి కుటుంబం, అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేదు. సరే ఈ రోగం ఏంటో తెలుసుకుందామని పట్టణంలో అమెరికాలో పేరుగాంచిన ఓ పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు. చూసారా, పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు. ఆ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించిన తర్వాత డాక్టర్ వచ్చి చెప్పాడు. ఒక డాక్టర్ వచ్చి, అమ్మా ఇన్ని లక్షలు అవుతుందమ్మా అనే లోపు, హై బాబోయ్ మా ఇల్లు అమ్ముకున్న, పొలాలు అమ్ముకున్న అంత డబ్బు మా దగ్గర లేదయ్యా, మా బిడ్డని తీసుకొని వెళ్ళిపోతాం, ఇచ్చేయండి అయ్యా అనే లోపు, ఆగండమ్మా ఏదో లోపల జరుగుతుంది అనే లోపు ఈ అమ్మాయికి ఆపరేషన్ జరిగింది. మరణంలో నుండి జీవానికి దాటించబడింది. సజీవురాలుగా హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ కాబోతుంది. ఈలోపు బాబు ఎంత బిల్ అయింది, ఎంత బిల్ అయింది, ఎంత బిల్ అయింది అని అడుగుతూ ఉంటే, ఆల్రెడీ బిల్ ప్లే చేసి ఉన్నారమ్మా, ఆల్రెడీ బిల్ పే చేశారమ్మా అని చెప్తున్నారట. ఎవరు పే చేశారయ్యా? మేము పే చేయలేదే బాబోయ్, 4 లక్షలు 5 లక్షలు అన్నారు. తమ్ముడు ఫోటో చూపించాం. 4 లక్షలు 5 లక్షలు అన్నారు, మేమేం పే చేయలేదు కదా అంటే, ఆ బిల్లు మీద, అదే బిల్లు ఉంటుంది చూసారా, ఆ బిల్లు మీద ఇట్లా రాసిందట. ఏంటో తెలుసా? పెయిడ్ ఇన్ ఫుల్ విత్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్. ఈ డబ్బంతా గ్లాసు మిల్క్తో చెల్లించారు అని రాసిందంట. 4 లక్షల రూపాయలు ఏంటి, గ్లాసుడు మిల్క్ ఏంటి? ఈ అమ్మాయికి అర్థం కాక గందరగోళంలో బెత్తరపోత తల్లి కూతురు చూస్తూ ఉంటే అప్పుడు ఒక డాక్టర్ గారు వచ్చాడట. అంటాడట, అమ్మా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను మీ ఇంటికి వచ్చి గ్లాసుడు మంచినీళ్ళు అడిగానే, నాకు గ్లాసుడు పాలిచ్చారే, నా పట్ల మీరు దయ చూపారు గనుక నేను మీకు దారి చూపేవాడిగా దేవుడు మార్చాడమ్మా. మీరు చూపించిన దయ వ్యర్థం కాల, మీరు చూపించిన దయ వ్యర్థం కాల, మీరు నా పట్ల దయ చూపిస్తే దేవుడే మీకు దారి చూపాడమ్మా. ఈ 4 లక్షలు ఈక్వల్ టు 4 లక్షలు ఈక్వల్ టు గ్లాస్ ఆఫ్ మిల్క్. ఎప్పుడు బిడ్డలారా, నీ పట్ల కాఠిన్యం చూపించిన వ్యక్తికి కూడా నువ్వు కనికరాన్ని చూపించు. నువ్వు మనిషి పట్ల కనికరం చూపిస్తే దేవుడు నీ పట్ల కనికరం చూపిస్తాడు. మనిషి కనికరం చూపిస్తే గుప్పెడు విప్పుతాడు,
దేవుడు కనికరం చూపిస్తే ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఓ చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. సహజంగా మీరు మమ్మల్ని చూడటంతో, అంటే మీరు అనుకోవటం తప్పేం కాదు, అన్నయ్యుల దగ్గర బాగా డబ్బులు కుప్పలు అబ్బా గిన్నె నిండి పొంగి. ఆ మధ్య ఎవరు అన్నారట, జెర్మీ అన్న దగ్గర ఎంత లేదైనా 10 కోట్లన్నా ఉంటాయి కదా అన్నారంట బయట ఒక పాస్టర్ గారు. నేను ఆ మాటని ఏమన్నాను తెలుసా? ఆమెననుకున్నా. కానీ ప్రజలకు తెలియంది ఏంటంటే, ఏనాటి మన్నా ఆనాడే మేము ఏరుకోవాలి. పరిచర్య పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. సామెత ఊరకనే బొట్టలా, ఎంత చెట్టుకు అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. పరిచర్య ఎంత పెరుగుతుందో ఖర్చులు కూడా అంతే పెరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్కమటి సండే స్కూల్ భవనం ఉంది కదా, ఆ స్థలం కొన్ని సండే స్కూల్ కట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తా ఉన్నాం. డబ్బులు లేవు. గడిచిన మే నెల వరకు విపరీతమైన మీటింగ్స్, దరిదాపుగా ఒట్టి మీటింగ్స్కే 1,50,00,000 రూపాయల దాకా ఖర్చు అయింది. దరిదాపుగా 15 మీటింగ్స్ దాకా పెట్టాం. ఆల్మోస్ట్ చేతిలో ఉన్న జలాశయాలన్నీ ఆవిరైపోయినాయి. అయితే సడన్గా ఒకరోజు ఓ పాస్టర్ గారి చర్చి తగలబడిపోయిందని తెలిస్తే దగ్గరలో ఓ చోట, సరే ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా దగ్గర ఉన్న అమౌంట్ ఆ సేవకుడు కానుక ఇవ్వమన్నాడు. నా దగ్గర ఇక ఆ అమౌంట్ తప్ప బ్యాంకులో కానీ ఫెయిత్లో కానీ అనా పైసలు లేదు. దేవుడు చెప్పేటప్పుడు కూడా మొత్తం ఇవ్వమన్నాడు. అనండి ఒకసారి. మీరు బాగానే అంటారులే. మొత్తం ఇవ్వమన్నాడు. ప్రభా, కాదు ప్రభా, సండే స్కూల్ అది కొని ఖాళీ అయిపోయింది అయ్యా, చాలా ఇబ్బంది అవుతుంది, అలా స్థలం ఖాళీగా ఉంటే రేపే. ప్రభు అన్నారు, నీ దగ్గర ఉన్న మొత్తం ప్రభు, నీ దగ్గర ఉన్న మొత్తం ఇవ్వమన్నారు. నేను మాట్లాడకుండా ఆ సంఘం ఇలా భయంకరమైన స్థితిలో ఉంది. నా వంతు తోటి సేవకుడిగా నేను చేయాలని చెప్పి నేను చేయగలిగింది చేశా. ఆ తర్వాత ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత అద్భుతం తెలుసా, నేను ఆ స్థలంలో ఎంత ఇచ్చానో నేను ఇచ్చిన దానికంటే 10 అంతల రెట్టింపు ఒక ఆదివారం మందిరంలో దేవుడు ఇచ్చాడు. ఈ రోజుకి ఆ బిడ్డ ఎవరో నాకు తెలియదు, అతని పేరేంటో నాకు తెలియదు. ఊరు పేరు లేకుండా ఒకే వ్యక్తి బండిల్స్ కానుకల పెట్టెలు వేసి వెళ్ళిపోయాడు. ఆ కానుకల పెట్టెలో నుంచి కానుక తెస్తూ ఉంటే పిల్లలు వచ్చి, అన్నయ్య ఇదిగో ఎంత వచ్చినాయి. ఊరుకుంటారా, ఇట్లా ఎందుకు వస్తుంది? లేదన్నయ్య ఇదిగో ఎవరో వేసి వెళ్ళారు, పేరు లేదు ఊరు లేదు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు దయ చూపించావుగా, నేను దారి చూపించా. నువ్వు దయ చూపించావుగా, దయనీయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తి పట్ల నువ్వు దయ చూపించావు కదా, నీవు దయ చూపిస్తే నేను నీకు దారి చూపించా. బిడ్డలారా, నువ్వు జీవితంలో ఏవైనా కోల్పోవు. నీ దేవుడు ఎవరో తెలుసా? కోల్పోయిన దానికంటే శ్రేష్టమైనదే ఈ మధ్యాహ్నమే నీ ఒడిలో నా దేవుడు వేయును గాక. ఏం కోల్పోయి వచ్చావు? ధైర్యం విడిచిపెట్టకు. ఏం కోల్పోయి వచ్చినా ప్రతి క్షణం విచారణ చేయి. ఏం కోల్పోయి వచ్చినా అలుపెరగని వీరునిగా పోరాడుతూ ఉండు. ఏం కోల్పోయి వచ్చినా దయ చూపించు. దేవుడు నీకు దారి చూపించి కోల్పోయిన దానికంటే శ్రేష్టమైనది దావీదుకి ఇచ్చినట్లుగా నీకు నీ దేవుడు నిశ్చయంగా ఇచ్చునుగాక. మోకరించుదాం. ఎవ్వరూ అటు ఇటు చూడకుండా నువ్వేం కోల్పోయి వచ్చావు? దావీదు కోల్పోయిన దానికి ప్రతిగా శ్రేష్టమైనది ఇచ్చాడు కదా. దావీదు దేవుడే నీ దేవుడు, దావీదు దేవుడే నీ దేవుడు. మంచి ఉద్యోగం కోల్పోయావా? పర్వాలేదు. మంచి వ్యాపారం కోల్పోయావా? దిగులు పడకు. మంచి సుఖవంతమైన కుటుంబాన్ని కోల్పోయావా? ఏడవకు. నిశ్చయంగా నీ ఒడిలో కోల్పోయిన దానికంటే శ్రేష్టమైనది నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. దేవా, నిన్ను బట్టి నాకు ధైర్యం దయచేయ్యా. నిన్ను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నట్లుగా ప్రతి క్షణం నిన్ను బట్టి నేను ధైర్యపడాలి నాయన, నిన్ను బట్టి నేను ధైర్యపడాలి ప్రభా. ఆ ధైర్యం నాకు దయచేయి అయ్యా. నా తెలివితేటలను బట్టి కలిగిన ధైర్యం కాదయ్యా, నిన్ను బట్టిన ధైర్యం నాకు దయచేయి. పిరికితనం తొలగించయ్యా,
గుండెల్లో ఉన్న భయాన్ని తొలగించయ్యా. ప్రతిదానికి కలవరపడే మనస్తత్వం తొలగించయ్యా. ఏదో జరిగిపోయినట్లుగా అల్లాడిపోతూ ఈ బ్రతుకే కంటే చస్తే మంచిది కదా అని చావును కోరుకునే ఈ పిరికి దురాత్మ యేసు నామములో పాతాళములో త్రొక్కివేయబడాలయ్యా. ధైర్యపు ఆత్మ నా మీద కుమ్మరించయ్యా. ధైర్యపు ఆత్మ నా మీద కుమ్మరించయ్యా. ధైర్యపు ఆత్మ నా మీద కుమ్మరించయ్యా. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. వ్రాయబడిన మాట నా జీవితంలో నెరవేర్చయ్యా. ఎవరైనా భయాలతో వచ్చారేమో ప్రభు వైపు చేతులు తడగండి. ఎవరైనా కలవరాలతో వచ్చారేమో, చావు ఎందుకు ఈ బ్రతుకు, నీలాంటిది ఎందుకు బ్రతకాలి, నీలాంటి వాడు ఎందుకు బ్రతకాలి, చావు అని సైతాను మరణం వైపు నేను తీసుకొని వెళ్తున్నాడేమో, దేవా ధైర్యాన్ని కుమ్మరించయ్యా. అడుగుతారా నోరు తెరిచి? ధైర్యాన్ని కుమ్మరించయ్యా. పిరికి ఆత్మ యేసు నామములో పారిపోవాలి స్వామి. పిరికి ఆత్మ యేసు నామములో పారిపోవాలి నాయన. ధైర్యంతో నా హృదయాన్ని నింపయ్యా. ప్రతి విషయమై నీ సన్నిధిలో విచారణ చేయాలి. నా స్వయం సిలువ వేయబడాలి. నీ చిత్తమే నా బ్రతుకులో నెరవేర్చబడాలయ్యా. నీ చిత్తమే నెరవేర్చబడాలి స్వామి. అలసట రానివ్వకయ్యా, అలసట రానివ్వకయ్యా. ఓపికన్నంత వరకే కాదు, ఊపిరున్నంత వరకు పోరాడాలి. దయగలిగిన మనస్సు నాకు దయచేయి. దయగలిగిన మనస్సు నాకు దయచేయి అయ్యా. నా బ్రతుకులో నేను చాలా కోల్పోయా. ఆ కోల్పోయినవి తిరిగి పొందుకుంటాననే నిరీక్షణ ఈరోజు నాకు కలిగింది. నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఆశపడిన బిడ్డలో మీ కుడి చేతులు పైకెత్తితే చిన్న ప్రార్థన. సర్వశక్తి గల మా తండ్రి, కృపాశక్తి గల మా ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా దేవా, ఈ దినం జరిగినటువంటి 3 సర్వీసుల్లో ప్రభా పునరుద్ధానపు ఆరాధనని ప్రభా నైనా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభా మీరు జరిగించినందుకే ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మొదటి సర్వీస్లోను ప్రభా, రెండవ సర్వీస్లోను ప్రభా మీరే అధ్యక్షత వహించి ప్రభా, ఈ 3వ సర్వీస్లో కూడా ప్రభా మీరే ప్రభా మీ నామ మహిమార్థమై ప్రభా అయ్యా మీరు భారం ఎత్తి నడిపించినందుకే ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా దేవా అయ్యా పాటల్లో మీరుండి, ఆరాధన అంతట్లో మీరుండి ప్రభా నైనా నీ దాసుని ద్వారా ప్రభా నైనా మా ఒక్కొక్కరితో కూడా ప్రభా సూటిగా తేటగా సుస్పష్టంగా ప్రభా అయ్యా మీరు మాట్లాడినందుకే ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా దేవా అయ్యా మేము కోల్పోయిన వాటిని ప్రభా నైనా దేవా ఎలాగైతే ప్రభా నైనా దేవా తిరిగి పొందుకోవాలన్నది ప్రభా నైనా దేవా మీరు మాకు తెలియజేసినందుకే ప్రభా నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నైనా దేవా. అయ్యా నైనా దేవా కొన్నిసార్లు మేము వేసినటువంటి ప్రభా నైనా దేవా అయ్యా మేము తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల ద్వారా ప్రభా నైనా దేవా అయ్యా నైనా దేవా నైనా మా జీవితాల్లో ఎన్నో కోల్పోయినటువంటి సందర్భాలు కలవు మా ప్రభా దేవా. కానీ ప్రభా నైనా దేవా ఈ చిన్న ప్రభా నైనా మేము వాటన్నింటినీ కూడా ఒప్పుకొని ప్రభా నైనా దేవా నీ సన్నిధిలో ప్రభా నైనా నీ చిత్తం కొరకు కనిపెట్టి ప్రభా నైనా దేవా అయ్యా ఇక్కడి నుంచి ప్రభా నైనా దేవా మేము చేసే ప్రతిదీ కూడా ప్రభా నైనా నీ చిత్తమా కాదా అని ఎరిగి ప్రభా నైనా దేవా మేము అడుగులు వేయడానికి ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా. దావీదు ఏ రీతిగానైతే ప్రభా నైనా దేవా తన తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రభా నైనా దేవా అయ్యా నైనా దేవా తన కలిగినది కోల్పోయాడో ప్రభా నైనా దేవా మీరు మాకు తెలియజేశారు ప్రభా నైనా దేవా. మేము అలాంటి ప్రభా నైనా దేవా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారిగా కాక ప్రభా నైనా దేవా నీ చిత్తం కొరకే కనిపెట్టే వారిగా ప్రభా నైనా మేము ఉండటకు ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా దేవా. ప్రతి విషయంలో ప్రభా నైనా మేము ప్రార్థించి నీ చిత్తం కనుక్కొని ప్రభా నైనా అయ్యా మా అడుగులు వేసేటటువంటి వారిగా మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా దేవా. అయ్యా ఇంకా ఈ వాక్కులు ప్రభా నైనా దేవా ఎవరెవరికైతే ప్రభా అవసరమై ఉన్నాయో ప్రభా నైనా దేవా అయ్యా నైనా లైవ్ ద్వారా ప్రభా యూట్యూబ్ ద్వారా ప్రభా నైనా దేవా ఇంకా కొన్ని లక్షల మంది ప్రభా ఈ వాక్కులు ప్రభా విని బలపడడానికి ప్రభా నైనా దేవా ఇంకా ప్రభా నైనా వారి జీవితాల్లో ప్రభా నైనా కోల్పోయినటువంటి ఎన్నో ప్రభా నైనా దేవా అనుభవాలను తిరిగి పొందుకోవడానికి ప్రభా నైనా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా దేవా. అయ్యా మేము ఈ వాక్కులు విని విడిచిపెట్టే వారిగా కాక ప్రభా నైనా దేవా అయ్యా ఈ వాక్కుల ప్రకారం నడుచుకునే వారిగా ప్రభా నైనా దేవా అయ్యా ఈ వాక్కుల ప్రకారం జీవించేటటువంటి వారిగా ప్రభా నైనా మమ్మల్ని ప్రభా అయినా ఈ వాక్కులు విన మా ఒక్కొక్కరిని కూడా ప్రభా మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా దేవా. దేవా సాయంత్రం జరగనే ఉంటున్నటువంటి ప్రభా నైనా మాసంద్ర కొడుకుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి ప్రభా. అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీరు దయచండి ప్రభా. కొన్ని వేల మంది ప్రజలు ప్రభా కూడి నీ మందిరంలో ప్రభా పాలు పంపులు పొందడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా.
అయ్యా ఈ 3 సర్వీస్లో జరిగిన ఆరాధన అంతటిని కూడా ప్రభా, అలాగే ప్రభానైనా మీరు మాకు అనుగ్రహించినటువంటి బ్రాంచ్ పరిచర్యలు జరిగిన ప్రభానైనా ఆరాధనలన్నింటినీ కూడా ప్రభా దీవెనకరంగా జరిగించినందుకే నీకు వేలాది వేల స్తుతులు, కోట్లాది కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు, ఈరోజు మందిరానికి నూతనంగా వచ్చిన ప్రజలకు, కోల్పోయిన దానికంటే శ్రేష్టమైనది పొందుకోవాలని ఆశతో మీ తట్టు చేతులెత్తి చూపిస్తున్న ప్రతి జనాంగానికి, లైవ్లో ఉన్న కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.